ఒక పారిపోయే దేవుడు, ఒక పిచ్చి రాజు. కృష్ణుడు పరిగెడుతున్నాడు. కాలయవనుడు మృత్యువులా వెంటాడుతున్నాడు. మొదలు ముంగిట కాలయవనుడి సైన్యం గర్జిస్తోంది. ఈరోజు సాక్షాత్తు ఆ దేవుడినే ఓడిస్తానని అతడు విర్రవీగుతున్నాడు. రణచోడ్ లోకం అతడిని ఆ పేరుతోనే వెక్కిరించింది. కాని కృష్ణుడు నిజంగా భయపడి పారిపోతున్నాడా? ముందు ఒక చీకటి గుహ ఉంది. కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయాడు. కాలయవనుడు అతడిని వదలలేదు. గుహ నిశ్శబ్దంలో శతాబ్దాల నిద్రలో ఉన్నాడు ఒక యోధుడు, రాజు ముచుకుందుడు. కృష్ణుడు తన పీతాంబరాన్ని మెల్లగా నిద్రిస్తున్న రాజుపై కప్పాడు. వలవేయబడింది. కాలయవనుడు గుహలోకి ప్రవేశించాడు. పసుపు రంగు ధోవతిని చూసి అది కృష్ణుడే అనుకున్నాడు. నిద్రిస్తున్న రాజును తన శక్తితో తన్నాడు. లే పిరివాడా, నాతో పోరాడు. ముచుకుందుడిగా భంగమైంది. శతాబ్దాల క్రోధం అతని కనురెప్పల్లో దాగి ఉంది. అతడు కాలయవనుడిని చూడగానే అతని కళ్ల నుండి వినాశకరమైన జ్వాలలు వెలువడ్డాయి. ఒక్క క్షణం గర్వించిన కాలయవనుడు బూడిద కుప్పగా మారిపోయాడు. ఆట ముగిసింది. నీకు అడ్డంకిగా అనిపించేది భగవంతుని ప్రణాళిక కావచ్చు. నీ సరైన సమయం ఎప్పుడు? ఒక పారిపోయే దేవుడు, ఒక